హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు గుంటుడు. మరో సరికొత్త కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కంటెంట్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్స్కి నేను రిప్లై ఇస్తానని మీకు చెప్తున్నాను. సో ఈరోజు కంటెంట్ వచ్చేసరికి ఆల్రెడీ చెప్పాను కదా, మా యొక్క జర్నీ అనుకోని విధంగా స్టార్ట్ అయిపోయిందనమాట. సో ఆల్రెడీ ముందు వీడియోలోకి వెళ్ళే ముందు చెప్పాలంటే ఆల్రెడీ ప్లాన్ చేసిన పర్సన్ ఒకరు, కానీ ఆ ప్లానింగ్లో ఇన్వాల్వ్ అయ్యి మీ అందరం జర్నీ స్టార్ట్ అయిపోయాం అనమాట. ఆ పర్సన్ మిస్ అయిపోయారు. బట్ కాకపోతే అందరికీ దాంతోపాటు మాతో పాటు మీరు అందరూ చూస్తారని చెప్పి లాంగ్ చేస్తున్నాను. సో మన యొక్క జర్నీ ఎక్కడికంటే మోహినీపురంలో ఉన్న పాముల దేవుడి దగ్గరికి. అంటే మీకు అర్థమైంది కదా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాం. మోహినీపురం అంటే మోపుదేవి. ఒకప్పుడు దీన్ని మోహినీపురంగా పిలిచేవాళ్ళు అనమాట. మన గుంటూరు నుంచి ఇది 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో గుంటూరు నుంచి రేపల్ నుంచి ఆటోలో మనము టెంపుల్ దగ్గరికి వచ్చేస్తాం అనమాట. సో టెంపుల్లో ఎంట్రీ ఇవ్వగానే చాలా పీస్ఫుల్గా ఉంది. ఆ నైట్ టైం మనం ఇక్కడ నిద్ర చేసి అక్కడి నుంచి ఎర్లీ మార్నింగ్ దేవుని దర్శించుకుంటాం అనమాట. సో ఈ యొక్క టెంపుల్ యొక్క విశిష్టతను చెప్పాలంటే, అసలు ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం కానీ ఈ యొక్క ప్రాముఖ్యతను వివరించాలంటే చాలా కథలుగా చాలామంది చెప్తూ ఉంటారు. సో దాంట్లో కొన్ని పురాణాలు అండ్ కొన్ని గ్రంథాల్లో నమోదు చేయబడిన కొన్ని ఆధారాల ప్రకారము నీ యొక్క స్థల పురాణాన్ని నేను ఈ వీడియోలో మీకు చూపించేస్తాను క్లియర్గా. అండ్ పురాణాల ప్రకారం ఏంటంటే, అప్పట్లో 4 దేవ ఋషులు ఉండేవాళ్ళు అనమాట. శంకర, సనకస్స, సనత్ కుమార, అలానే సనత్ జాత అనే ఒక 4 ఋషులు ఉండేవాళ్ళు. అంటే ఈ ఋషులకి ఏంటంటే చిన్నపిల్లల ఒక ఏజ్లో ఉండేవాళ్ళు అనమాట. అప్పట్లో వాళ్ళకి చిన్నపిల్లలు, మనకి ఇప్పుడు జనరల్గా మనం చూస్తున్న చిన్నపిల్లలకి లోక జ్ఞానం అనేది తెలియదు. సో అప్పట్లో ఆ చిన్నపిల్లలు కూడా ఋషులు అలా కైలాసగిరి పర్వతం మీద అలా వెళుతూ ఉండగా దారిలో వీళ్ళకి పార్వతీదేవి అలా మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలా కనపడుతూ ఉంటారన్నమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మన పార్వతీదేవి ఒడిలో నిద్రిస్తుండగా ఆ టైంలో అక్కడికి సరస్వతీదేవి, లక్ష్మీదేవి అక్కడికి వచ్చి శివుడిని దర్శించుకుందామని చెప్పి కైలాస పర్వతం దగ్గరికి వస్తారంట. సో అక్కడికి వచ్చినప్పుడు మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ యొక్క ఋషుల్ని, ఈ 4 ఋషులను, చిన్నపిల్లల వేషంలో ఉన్న ఋషులను చూసి ఆశ్చర్యానికి లోనయ్యి అక్కడ కొంచెం హేళనకరంగా ఒక నవ్వుతాడనమాట. ఆ నవ్వుకి పార్వతీదేవికి కోపం వచ్చి కొంచెం దండిస్తుంది. సో అప్పుడు దండించినప్పుడు ఏంటంటే, తను చేసిన తప్పును తెలుసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సో తను యొక్క ఆ తప్పును తెలుసుకొని దాన్ని రిలీజ్ అవ్వడానికి ఒక పాము రూపం ధరించి నేను తపస్సు చేస్తానని చెప్పేసి వచ్చిన ప్లేసే ఈ మోహినీపురం, అంటే మన మోపుదేవి. ఇలా ఒక స్థల పురాణం అనేది పురాణాల ప్రకారం చెప్తుందనమాట. సో అప్పట్లో ఉన్న ఋషులకి లోక జ్ఞానం అంటే ఏంటంటే, మన అప్పట్లాగా ఇది లేకుండా వాళ్ళంతా ఎప్పుడు దైవభక్తిలో ఉంటారు కాబట్టి, కనీసం వాళ్ళ ఒంటి మీద వస్త్రాలు కూడా లేవు కాబట్టి, అప్పుడు అలా చూసి దేవతలకి ఋషులకి మధ్య వ్యత్యాసాన్ని గమనించలేక నవ్వాడు అనమాట మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సో అందువల్ల ఆ తపస్సు చేయడానికి ఈ యొక్క టెంపుల్ దగ్గరికి వస్తారు. సో మేమైతే ఇవన్నీ తెలుసుకొని వచ్చాం. ఆఫ్టర్ మేము నైట్ వచ్చేసేసరికి 11:30 అయిపోయింది. ఆ టైంలో ఫుడ్ అని చెప్పి ఎదురు చూస్తుండగా మా లక్ష్మీ మేడం అయితే చక్కెర పొంగలు చాలా ఫేమస్ అనమాట. దద్దోజనం అలానే పులిహారతో మా యొక్క డిన్నర్ కంప్లీట్ చేసేసాం. అక్కడ మా ఫ్రెండ్ మన భైరవుడు కూడా అక్కడికి వచ్చాడనమాట. సో అలానే పెద్ద ఆయన కూడా తను సంబంధించి కొన్ని విషయాలు అక్కడ చర్చించాం. సో అలానే ఇక్కడ ఏంటంటే అందరూ కూడా నిద్ర చేయడానికి వచ్చారు. ఈ యొక్క టెంపుల్లో మరొక ప్రాముఖ్యత ఏంటంటే, ఇక్కడ భక్తుల నమ్మకం ఏంటంటే, ఇక్కడ నిద్ర చేస్తే సకల రోగాలు నయమవుతాయని, అలానే పిల్లలు లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని, పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుందని. సో ఇలా కొన్ని నమ్మకాలతో భక్తులు ఇక్కడ నిద్ర చేయడానికి వస్తారనమాట. సంతానం లేని వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలుగుతుందని చెప్పి చాలా మంది ఇక్కడ మనకి సాక్ష్యంగా నిలబడ్డారు. సో ఇదంతా టెంపుల్ వ్యూ అనమాట, నైట్ టైము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అందరూ నిద్ర చేస్తున్నారు, నిద్రకు వచ్చిన వాళ్ళు అనమాట మనలాగే. అండ్ ఇంకొకటి ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే, సో చాలా స్థల పురాణాల ప్రకారం, అలానే ఇంకొక స్థల పురాణం ప్రకారం ఏంటంటే, ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభుగా ఉన్నాడని ఈ స్థల పురాణాలు చెప్తున్నాయి. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ శివలింగం రూపంలో మనకు దర్శనమిస్తారనమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనము పాముల దేవుడు అంటారు. అందుకే నేను తమ్లైన్ కానీ మనం స్టార్టింగ్ ఇంట్రో చెప్పినప్పుడు కూడా మీరు కన్ఫ్యూజ్ అయి ఉంటారు, పాముల దేవుడు ఏంటి, మోహినీపురం ఏంటని. సో దీనికి ఇంత చరిత్ర ఉందన్నమాట. సో ఇక్కడ ఇంకొక గ్రామస్తుల మాటలో మనం తెలుసుకుంది ఏంటంటే, వీరవరపు పర్వతాలనే కుండల తయారీదారుడు ఉండేవారు అనమాట. ఒకసారి ఆయన ఈ పర్వతాల యొక్క
కల్లో మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనమిచ్చి మోపుదేవి గ్రామంలో ఒక పుట్టలో నేను ఉన్నానని చెప్పి దర్శనమిస్తాడు. ఆ యొక్క కళ్ళని నిజమా కాదా అని చెప్పి తెల్లారి అతను లేచి షాక్ అయ్యి ఒక్కసారిగా గ్రామస్తులతో చర్చించగా వాళ్ళందరూ మరుసటి రోజు వెళ్ళి ఆ యొక్క పుట్ట దగ్గరికి వెళ్ళి తవ్వడం ప్రారంభిస్తారు. సో ఒక్కసారిగా అందరూ కూడా ఆశ్చర్యానికి గురైపోతారు. అక్కడ లింగాన్ని వీళ్ళకి దర్శనమిస్తుందన్నమాట. ఆ లింగం సంబంధించి మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ స్వయంభు వెలిశారని చెప్పేసి మనకు ఒక స్థల పురాణం ప్రకారము ఇది మనకి చరిత్ర అనేది చెప్తుంది. అలానే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క వీరవరపు పర్వతాలు అనే పర్సన్ కుండల తయారీదారుడు కాబట్టి అతను సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అతి ప్రీతికరమైన అండ్ నంది, గరుడ, కోడి విగ్రహాలు కూడా మట్టితో చేయించి దాన్ని బట్టి కులంలో దేవతల రూపంలో కాల్చడం, ఆ విగ్రహాలు ఇప్పటికీ ఆకారాలు కూడా ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు. అలానే ఇంకా మార్నింగ్ మేము ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అవ్వగానే మా మూర్తి సార్ అయితే ఇక్కడ ఏంటి ఈ పెద్దవాళ్ళతో మనం జర్నీ చేసేటప్పుడు ఏంటంటే మనకు తెలియని ఒక సాంస్కృతిక అండ్ సనాతన ధర్మాల్లో వాళ్ళ యొక్క మాటలు మనం తెలుసుకోవచ్చు. సో వాళ్ళతో జర్నీ చేయడం వల్ల మన యొక్క కొన్ని సాంప్రదాయాలు కూడా మనం నేర్చుకోగలుగుతాం అనమాట. మనం ఇంకా నేర్చుకోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా చక్కగా బాలసుబ్రహ్మణ్య స్వామి నాగుపాము పడక కింద మనకి దర్శనమిస్తున్నారు. సో ఇక్కడ కూడా అందరూ ఏంటంటే ఎవరైతే సంతానం లేరో అలానే ఇక్కడ దీపారాధన చేసుకుంటారు అన్నమాట. ఈ ప్లేస్ అంటే దీపారాధన ప్లేస్. సో ఇలా ఈ యొక్క టెంపుల్ అనేది మనకి ఉత్తర మరియు దక్షిణ భారతదేశంలో మధ్య ఉన్న శక్తివంతమైన వింధ్యా పర్వతం ఉంది కదా. సో ఆ వింధ్యా పర్వతం తన బలాన్ని తెలుసుకోవడానికి ఇది ఇంకొక చరిత్ర అనమాట. అంటే ఏంటంటే వింధ్యా పర్వతము అహంకారాన్ని గురైపోతుంది అన్నమాట. తన బలాన్ని తెలుసుకోవడానికి ఒక్కసారిగా ఆకాశం వైపు పెరగడం అనేది ప్రారంభిస్తుంది. అప్పట్లో ఆ సూర్యుని అంటే దగ్గరగా నియర్ బై మన సూర్యుడి దగ్గరికి చేరుకున్నంత ఇదిగా ప్రారంభమవుతుంది అనమాట. సో దానికి సంబంధించి అక్కడున్న మునులు కానీ, ఋషులు కానీ, అమరజీవులు కానీ, విషజాలాలు కానీ అన్నీ కూడా ఒక్కసారిగా చీకటిగా అయిపోయి ఆ యొక్క పర్వతం యొక్క ఎదుగుదలను చూసి అమ్మటే అక్కడ అంతా లోకం మొత్తం చీకటిగా మారిపోతుంది. అప్పుడు అక్కడ ఉన్న దేవతలందరూ వింధ్యాపర్వతాన్ని హేతువుగా చూసి వినయపూర్వకంగా చేయమని అగస్త్య మహర్షిని ప్రార్థిస్తారన్నమాట. ఆ సంక్షోభ సమయంలో అగస్త్య మహర్షి వారణాసిలో ఉంటాడు. సో మరియు ఆ పరిస్థితిని పరిష్కరించడానికి అతను అంగీకరించాడు. సో అతను దక్షిణ భారతదేశం వైపు ప్రయాణిస్తుండగా వింధ్యాపర్వతం ఋషి వచ్చాడని తెలుసుకొని అక్కడ ఉన్న కొంచెం ఆ యొక్క ఎంతైతే పెరిగిందో పరిమాణాన్ని తగ్గించుకొని ఆ యొక్క గొప్ప ఋషికి మన దారిస్తుందన్నమాట. అతను తిరిగి వచ్చే వరకు వింధ్యాపర్వతం అసలు పరిమాణాన్ని నిలుపుకుందని వాగ్దానం చేస్తాడు. సో అప్పటికి ఏంటంటే కొన్ని పురాణాల ప్రకారం చెప్పేది ఏంటంటే అగస్త్య మహర్షి దక్షిణ భారతదేశంలో స్థిరపడాలని ఎంచుకున్నాడు. వింధ్యాపర్వతం ఋషి కోసం చాలా కాలం వేచి ఉంది. అలానే ఇంకా అతను తిరిగి రాకపోయేసరికి అంతే ఎత్తు పరిమాణంలో ఇప్పటికీ నేటికి ఉందని చెప్పి కొన్ని చారిత్రాత్మక విషయాల్లో మనకి కొన్ని గ్రంథాల్లో లిఖించబడింది అనమాట. మహర్షి తన శిష్యులతో కలిసి ఈ ప్రాంతం గుండా వెళ్తాడు. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కఠోర తపస్సు చేస్తూ లింగాకారంగా మారుతాడనమాట. ఈ మహర్షి ఈ స్థలాన్ని గుర్తించి అక్కడ పులులు ఉన్నాయని చెప్తాడు. తూర్పు దిక్కును వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వస్తుంది అని చెప్పి ఆ దేవాలయాన్ని ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంగా పిలవాలని చెప్పి తెలుపుతారనమాట. సో ఇలా కొన్ని గ్రంథాల్లో, కొన్ని చారిత్రాత్మక విషయాల్లో, అలానే కొన్ని పురాణాల్లో ఇలా లిఖించబడింది అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో ఈ టెంపుల్ యొక్క మార్నింగ్ వ్యూ వచ్చేసరికి చాలా అంటే చాలా ప్లెజెంట్గా కనపడింది. అసలుకి వాతావరణం అనేది ఒక్కసారిగా ఎర్లీ మార్నింగ్ 5 కల్లా లేవడం. సో అక్కడ ఏమంటే మనము స్థానాలు ఆచరించి ఇంకా అక్కడి నుంచి దేవుని దర్శించుకోవాలని చెప్పి మనం బయలుదేరాం అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఇంకొక హిస్టరీ చెప్పాలంటే చల్లపల్లి రాజు కుటుంబీకులు సుబ్రహ్మణ్య స్వామికి ప్రధాన దైవం అంట. ఆ కుటుంబీకులు మొత్తానికి ఈ మోపుదేవి పక్కన ఇంకొక ఆలయం ఉంటుంది, సకలేశ్వర స్వామి ఆలయం అని. సో అక్కడ ఏంటంటే స్వయంభూ శివలింగం ఉంటుంది. ఈ లింగాన్ని పూజించిన శ్రీరాముడి తాత అయిన సాగర చక్రవర్తి నుండి ఈ ఆలయానికి ఆ పేరు వచ్చిందనమాట. అంటే 1783 సంవత్సరం వరదలు రాగా మోహుదేవి గ్రామాన్ని కొట్టుకుపోయినప్పుడు ప్రజలు లింగాన్ని కనుగొంటారు. ఆ వరదల్లో ఆ లింగం అనేది ప్రత్యక్షమిస్తుంది అనమాట. సో అలానే ఇక్కడ కనపడుతుంది కదా మీకు చెట్టు, అలానే పుట్టలాగా. సో ఇక్కడున్న మనకి నాగపడగల్లో మనకి సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ దర్శనమిస్తారు. సో ఈ చెట్టు చుట్టూ ఏంటంటే ఇక్కడ కొన్ని ముడుపులు కడుతూ ఉంటారు. సో ఆ ముడుపులు ఏంటంటే పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అయ్యేటట్టుగా, అలానే సంతానం లేని వాళ్ళకి ఒక చిన్న చీర తీసుకొని ఉయ్యాల రూపంలో పెట్టి అక్కడ మీకు గమనించినట్లయితే మీకు అర్థమవుతుంది. సో సంతానం లేని వాళ్ళకి అక్కడ ఉయ్యాలలాగా కడతారనమాట. కన్ఫామ్గా వాళ్ళకి సంతానం కలుగుతుంది. అలానే భక్తుల నమ్మకం. అలానే చాలామంది ఇక్కడ నేను కనుక్కున్నాను వాళ్ళ మాటల్లో వాళ్ళ సంతానం కలిగిందని చెప్పారు. సో సాక్షాత్ ఇక్కడ స్వయంభూ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారని చెప్పి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఆలయం యొక్క మరో ప్రాముఖ్యత ఏంటంటే భక్తుల మాటల్లో ఇక్కడ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా అంటే చర్మ సంబంధిత వ్యాధులు ఏదైనా ఉన్నా కానీ
చెవి ఇన్ఫెక్షన్ కానీ, అలానే కన్ను ఐ ఇన్ఫెక్షన్ కానీ, లేకపోతే చర్మ ఇన్ఫెక్షన్ ఏదైనా జరిగినా కానీ సకల రోగాలకు కూడా ఇక్కడ నయమవుతుందని చెప్పేసి, అలానే సర్పదోష నివారణ పూజలు, రాహుకేతు పూజలు, దోష పూజలు అండ్ ఇవి ఇక్కడ అన్ని ప్రతి ఒక్క పూజ అనేది ఇక్కడ ఈ చెట్టు చుట్టూ అనేది జరుగుతాయని చెప్పేసి కొన్ని పురాణాల ద్వారా అలానే ఇక్కడ గ్రామస్తుల మాటల్లో మనం తెలుసుకున్నాం అనమాట. అలానే ఇంకోటి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, ఇప్పుడు మన జీవితంలో సరైన జీవిత భాగస్వామిని కోరుకుంటూ ఉంటాం. సో అలా ఎవరైతే కోరుకుంటున్నారో ఒక్కసారి ఇక్కడికి వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం ఇచ్చుకుంటే కన్ఫామ్గా వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుకున్న గుణవతి అయిన భార్య దొరుకుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం అనమాట. ఈ యొక్క ఆలయంలో కూడా చాలామంది కొత్తగా పెళ్ళైన జంటలు, అలానే పెళ్ళి కావాల్సిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. అలానే ఎన్నో చారిత్రాత్మక విషయాలు ఈ ఆలయంలో ఉన్నాయని చెప్పి నేనైతే నమ్ముతున్నాను. అలానే నేను చూసి విజిట్ చేసిన తర్వాత ఈ యొక్క ఆలయాన్ని అలానే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వ్లాగ్ నేను చేయడం జరుగుతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ స్వామివారికి బియ్యం బెల్లంతో చేసిన పొంగల్ అనేది ప్రసాదంగా సమర్పిస్తారు. అంటే మనకు భక్తులు కోరికలు తీరిన తర్వాత మొక్కుబడిగా అక్కడికి వచ్చి ఆ ప్రసాదాన్ని అక్కడే నిద్ర చేసి తెల్లారి పొంగల్ పెట్టుకొని ప్రసాదాన్ని నైవేద్యంగా స్వామివారికి పెడతారనమాట. సో ఈ విధంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ యొక్క దేవాలయాన్ని కన్ఫామ్గా అది మన ఆంధ్రప్రదేశ్లో ఉండటం అనేది మనకి ఎంతో గర్వకారణంగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో దీన్ని ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. కన్ఫామ్గా మీకు అనుకున్న కోరికలు తీరుతాయని చెప్పి నేనైతే మాటిస్తున్నాను. ఎందుకంటే మన జీవితంలో కొన్ని ప్లేసెస్ మనం విజిట్ చేయాలి. అలానే తక్కువ ఏజ్లో ఉన్నప్పుడే మనం ఇవన్నీ చూస్తే మంచిదని నా ఒపీనియన్. సో నా ఒపీనియన్గా నేను చెప్తున్నాను. సో అన్ని వేళ మనకి టైం కలిసి వస్తుందని చెప్పి మనం అనుకోలేము అనమాట. సో టైం వచ్చినప్పుడు ఇలాంటి విషయాలు మొత్తం మనం తెలుసుకోవాలి. అలానే పెద్దవాళ్ళతో జర్నీ చేయడం వల్ల మనకు సనాతన ధర్మాలు మనం అనేది పాటించడం జరుగుతుంది. సో అలానే ఇంకోటి ఏంటంటే మార్నింగ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. 1-2 సార్లు మేము దేవుణ్ణి దర్శించుకున్నాను అనమాట. సో కనులకు విందుగా కల్లారా ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శివలింగ రూపంలో మనం దర్శనం అనేది నాకు మనసుకు చాలా ప్రశాంతత కలిగించింది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మన ఫేవరెట్ ప్రసాదాల కౌంటర్ దగ్గరికి వచ్చేసాం. సో ప్రసాదాల దగ్గరికి వచ్చేసి లడ్డు పులిహార అనేది కౌంటర్లో ఇస్తున్నారు. సో చాలా టేస్టీగా ఉందన్నమాట. సో స్వామివారి ప్రసాదం తీసుకొని అలానే అక్కడి నుంచి మళ్ళీ ఇంకా నెక్స్ట్ జర్నీ ఎటు స్టార్ట్ అవ్వాలని చెప్పేసి నేను అనుకున్నాను. సో ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఆలయం యొక్క టైమింగ్స్ వచ్చేసరికి ఏంటంటే ఈ మోపిదేవి ఆలయం వచ్చేసరికి ఉదయం 5:30 అంటే 5:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తెరిచి ఉంటుంది. అలానే నెక్స్ట్ సాయంత్రం అంటే ఈవినింగ్ అనమాట 4:30 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఆఫ్టర్ 8 తర్వాత ఆలయం అనేది క్లోజ్ చేయబడుతుంది. కానీ తెల్లారులు కూడా అంటే రాత్రి వేళ కూడా ఆలయం గుడికి మాత్రం క్లోజ్ చేయబడుతుంది. గుడి బ్యాక్ సైడ్ నుంచి దారి ఉంటుంది. అక్కడ ఎవరైతే నిద్ర చేయడానికి వస్తారో అక్కడ నిద్ర చేయొచ్చు. అక్కడే స్నానాల గదులు ఉంటాయి. అక్కడ కూడా మనం లాకర్లో మన యొక్క సామాగ్రి పెట్టుకొని మనం ఫ్రెష్ అయిపోయి దేవుని దర్శించుకోవచ్చు అనమాట. కుదిరితే మీరు కూడా ఒకసారి ఈ యొక్క ప్లేస్ని విజిట్ చేయండి. అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మీరు కూడా పొందండి. ఇంతటితో ఈ యొక్క లాగ్ నేను కంప్లీట్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ గుంటూరు.